అంటే ఈ ఈ వీటన్నిటికీ వెనకాల యూజువల్లీ మనలాంటి వాళ్ళు అంటే ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనమే ప్రొడ్యూస్ చేసుకొని లేకపోతే మనం డైరెక్షన్ చేసుకొని ఎతికేట ప్రాసెస్లో ఇద్దరు 3 మార్గాలు అంటే ఒకటి ఎక్కడో దగ్గర పెద్ద అప్పు తెచ్చి సినిమాలు చేయటం, లేదా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం, లేదా క్రౌడ్ పుల్లింగ్. సో మిమ్మల్ని నడిపిస్తుంది ఎవరు ఈ ప్రాసెస్లో, ఈ సినిమాలన్నింటిలో? అభిమానులు అండి. నేనంటే నా ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ. నేను చెప్పాను ఇంట్రోవర్ట్, ఒంటరిగా ఉంటాను. అభిమానులే నాకు ఫ్రెండ్స్. సో అందులో అభిమానుల నుంచి వచ్చిన మ్యాడ్ ఫిల్మ్ లవర్స్ ఎవరైతే ఉంటారో, అరే వీడు రావాలి, వీడు మన పార్ట్ మనం చేయాలి అని అందరితో కూడా 1 to 1. వీళ్ళందరూ గ్రూప్గా కాకుండా విడివిడిగా నాకు ఫండ్ చేసి అన్కండిషనల్గా నువ్వు సినిమా చేయి అనే ఒక ప్రాసెస్ జరిగింది సార్. దానన్నిటికీ కారణం నా గత 3 సినిమాలు. నేను ఫ్రీగా రిలీజ్ చేసి కళనాది వేల మీద అనే కాన్సెప్ట్లో చేయడం వల్ల ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్. నిర్బంధం ఆ టైంలో ఎంతండి మీ బడ్జెట్స్? యాక్చువల్లీ నిర్బంధం తక్కువే సార్. నిర్బంధం 8 daysలో తీసానండి. అది కూడా మేకింగ్ వీడియోస్ ఉంటాయి, చిన్న చిన్న కెమెరాలు. నేను మొత్తం అన్నీ చూసుకోవాలి. నిన్న మొత్తం యూట్యూబ్లో మొత్తం షాక్ అయినా 8 daysలో తీసినట్టుగా. అది 8 days. నిర్బంధం 2 వచ్చి 22 daysలో తీసాను. అది మొత్తం పొలిటికల్ ఫిల్మ్. మాంగళ్యం కూడా ఇంచుమించు అన్ని డేస్లో 23-24 days. ఓకే. పరాక్రమం ఎన్ని రోజులు తీసారు? ఇది కూడా అంతే. కాల్ షీట్స్ ఎక్కువ అండి దీనికి. 57 కాల్ షీట్స్. ఓకే. యూ ఫాలో అంటే యూనియన్ రూల్స్ అవన్నీ ఫాలో అవుతారండి, లేకపోతే గరిల్లా స్టైల్? లేదు, ఇప్పుడు ఫాలో అవ్వాలి కదండి. ఇప్పుడు సినిమా మెయిన్ స్ట్రీమ్ చేస్తాం కదా. కెమెరామెన్ కూడా ఆయన పెద్ద కెమెరామెన్ అండి, 100% లవ్ చేసిన ఆయన. సో ఆరియల్ ఎక్సా కెమెరా అన్ని కొంచెం పెద్ద సెటప్. అండ్ నేను పరాక్రమం ట్రైలర్ నమ్మండి నమ్మకపోండి ఒక 10-15 సార్లు చూసుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి నుంచి ఏదో మ్యాజిక్ ఉంది. మీలో మ్యాజిక్ ఉంది, మీ మాటల్లో మ్యాజిక్ ఉంది, మీ డైరెక్షన్లో మ్యాజిక్ ఉంది. యూ బిలాంగ్ టు సమ్వేర్. అంటే నాకు తెలిసి ఇంకొక 1-2 సంవత్సరాల్లో మీ పేరు గట్టిగా వినిపించబోతుందని నాకు తెలుసు. అంటే ఏముందో నాకు తెలియదు పరాక్రమంలో. నేను ఎందుకు అన్నిసార్లు చూస్తున్నాను కూడా నాకు తెలియదు. మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందులో మెయిన్ అంటే నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. వెల్ డిజైన్డ్. మొదటి నుంచి నేను అంటే నిర్బంధం కానీ లేకపోతే మాంగళ్యం కానీ ఆ మాటల్లో రాసే మాటల్లో మ్యాజిక్ ఉంటుంది కాదంట. బట్ ఇది ఇంకా నేను ఎస్కేఎన్కి ఇమీడియట్గా పెట్టాను. లైక్ చూసావా నువ్వు పరాక్రమం అంటే ఇరకదీశాడు రాజా, అసలు యాక్టింగ్ అయితే చంపేస్తున్నాడు, అసలు చాలా బాగుంది సినిమా అంటే ఎవరు ఎందుకు ముందుకెళ్ళట్లేదు ఇండస్ట్రీలో, ఎందుకు దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు అంటే నాకు తెలియదు. అందుకే నేను ఇమీడియట్గా కాల్ కొట్టాను, సార్ కెన్ వి డూ ఏ ఫిల్మ్ అని మీతో. అంత బ్రిలియంట్గా నచ్చింది నాకు. నేను ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ హోప్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టే ఇమీడియట్గా వెళ్ళిపోయి సినిమా చూస్తాను. సినిమా చూసి నేనే ఇది చేస్తాను. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్డౌటెడ్లీ అసలు మీరు ఆ 2 షేడ్స్ 3-4 షేడ్స్ ఉన్నాయి ఇది ట్రైలర్లోనే. నాకు అసలు ఈచ్ అండ్ ఎవ్రీ కొన్ని షార్ట్స్ గురించి అసలు ఇదేంటి అని డిస్కస్ చేయాలన్నంత కుతూహలంగా ఉంది. యువర్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అండ్ గ్రేట్ యాక్టర్ ఆల్సో. థ్యాంక్ యూ సార్.